హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను విడుదల చేసింది. మొత్తం 1,42,765 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 71.38 కోట్ల పెట్టుబడి సాయం అనేది కూడా జమ అయింది. ఇక ఏ రైతుల ఖాతాలలో మరలా రెండో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఏ బ్యాంకు ఖాతాలకు మొదటగా డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది, ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపుగా 1,42,765 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 71.38 కోట్ల రూపాయలు అనేది కూడా పెట్టుబడి సహాయం కింద జమ చేసింది. ఇక ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన పంపిణీ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులు, అలాగే ఎన్పిసిఐలో ఖాతాలు వివరాలు సరిగా లేని వారిలో 38,658 మంది సమస్యలు సరిచూసుకుని డబ్బులు అనేది కూడా పొందుతున్నారు. గతంలో పిఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు జమ కాగా ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం కింద అదనంగా 5,000 రూపాయల చొప్పున రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేశారు. మొత్తంగా ఒక్కో రైతు ఖాతాలలో 7,000 రూపాయలు అయితే జమ అయ్యినట్లు అధికారులు అయితే తెలిపారు. ఇక రైతుల ఖాతాలలో ఈ యొక్క 7,000 రూపాయలు ఇప్పటికే చాలామంది రైతులకైతే ఆగస్టు 2వ తారీఖు నుంచి జమ అవడం జరిగింది. ఇక కొద్దిపాటి రైతుల ఖాతాలలో అంటే దాదాపుగా 1,42,765 మంది రైతుల ఖాతాలలో నిధులు అనేది కూడా జమ కాలేదు. ఇక కొన్ని సమస్యలు, అనేక కారణాల వల్ల ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదు. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, కొన్ని జిల్లాల్లో రైతులు వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేయించుకున్నందువలన ఖాతాలలో నిధులు అనేది కూడా జమ కాలేదు. వారందరూ కూడా మరలా అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు అనేది కూడా సరి చేసుకొని డబ్బులు అనేది కూడా పొందుతున్నారు. ఇక 7,000 రూపాయలు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. రైతులు తమకు డబ్బులు వచ్చాయో లేదో ప్రభుత్వ వెబ్సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను, ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేయండి. వాట్సాప్ నెంబర్ అనేది కూడా ఇస్తున్నాను, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే మీ యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే వెంటనే స్టేటస్ వివరాలు అనేది కూడా తెలుసుకోవచ్చు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఇంకా ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తి కాని ఖాతాదారులు కూడా త్వరగా సమస్యలు సరిచూసుకోవాలని అయితే రైతులకు సూచించారు. ఇక వెంటనే కూడా మీరు ఇంకా బ్యాంకు ఖాతాలు సరిచూసుకున్నట్లయితే వెంటనే బ్యాంకు ఖాతాలు సరిచూసుకోండి. మీకు ఏమైనా సందేహాలు, మీకు ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయో లేదో కూడా చెక్ చేసుకోవాలంటే మీ సమీపంలో ఉన్నటువంటి ఖాతాదారుల సేవా కేంద్రం అంటే బ్యాంకు పాస్బుక్ అనేది కూడా తీసుకెళ్ళి మీరు వెంటనే కూడా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయో లేదో కూడా వెంటనే తెలుసుకోవచ్చు. లేదా ఇంటి దగ్గరే ఉండి చెక్ చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయో లేదో కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి, ఎందుకంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video.